దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. నిర్గమకాండము 20వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. 7వ దినము నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను, నీ దాసుడైనను, నీ దాసురాలైనను, నీ పరదేశైనను, నీ ఇళ్లలో ఉన్న పరదేశైనను ఏ పనియు చెయ్యకూడదు. ఇది ఎవరు చెప్తున్నారంటే నేను చెప్తున్న మాట కాదు, దేవుడు చెబుతున్న మాట. దేవుని యొక్క ఆజ్ఞ, దేవుని యొక్క నియము, దేవుని యొక్క కట్టడ. దేవుడు చెప్పిన మాట మనం వినాలి అంతే. దేవుడు అంటున్నాడు, 7వ దినము నీ దేవుడని యెహోవాకు విశ్రాంతి దినము. ఆ రోజు దేవుడు కూడా ఏ పని చేయలేదు. 7వ దినము. 7వ దినం అంటే ఏది? ఆదివారం వస్తుంది. పునరుద్ధాన దినం, యేసుక్రీస్తు సమాధిలో నుండి లేచిన దినము. ఆ రోజు దేవుని ఆరాధించుటకు, దేవుని గణపరచుటకు నీవు ఖచ్చితంగా దేవుని సన్నిధికి రావాలి. అందుకే కింద మరొక మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను. చూసావా? దానిలో నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను ఏ పని చేయకూడదు. ఆ రోజు నువ్వు ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. ఈ వాక్యం వింటున్నా నీవు ఇక నుంచి నీవు, నీ కుమారుడు, నీ కుమార్తె, నీ ఇంటి వాళ్ళందరూ కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని సన్నిధిలో ఉంటావో, ఎప్పుడైతే నువ్వు దేవుని ఆరాధించుతావో, అప్పుడు దేవుని యొక్క ఆశీస్సులు నీ తల మీదకి దిగి వస్తావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీవైనను, నీ కుమారుడైనను, నీ కుమార్తెనను ఎవరైనా సరే నీ ఇంటి వాళ్ళందరూ దేవుని సన్నిధికి రావాలి. 2 ఇంకా మరొక మాట జ్ఞాపకం చేసుకున్నట్టయితే, నీ దాసుడైనను, నీ దాసురాలైనను, పరదేశైనను, నీ ఇండ్లలో ఉన్న పరదేశైనను ఏ పని చేయకూడదు. చూసావా? నీ దాసుడైనను, నీ దాసురాలైనను. నువ్వు పని పెట్టుకున్నావు, పని వాళ్ళు కొంతమంది ఇంట్లో పశువులు కానీ కావచ్చు, మేకలు కానీ కావచ్చు, ఇంటి పని చేయడానికి కావచ్చు, పొలం పని చేయడానికి కావచ్చు. నీ దగ్గర ఏదైనా పని చేయడానికి పెట్టుకున్నావు ఒక దాసుని, దాసురాల్ని. ఆ రోజు నీవు, నీ కుటుంబస్తులు మాత్రమే చర్చికి వెళ్ళి మీరు పని చేసుకుంటూ ఉండండి ఇంట్లో అని చెప్పకూడదు. వాళ్ళకు కూడా 7వ దినము వాళ్ళకు కూడా సెలవు పెట్టి పని అంతా పక్కగా పెట్టేసి 6 రోజులు వాళ్ళు పని చేయించుకొని 7వ రోజు రాండి మాతో పాటు దేవుని సన్నిధి కనిపించకపోవాలి. దాసుడైనను, దాసురాలైనను, పరదేశైనను, నీ ఇంట్లోనూ పరదేశైనను ఏ పని చేయకోకుండా వాళ్ళను దేవుని సన్నిధికి తీసుకువెళ్ళాలి. చూసావా? దేవుని బిడ్డలారా, అలాగ నువ్వు చెయ్యి. నువ్వు దేవుని సన్నిధికి వెళ్తావు, నీ పిల్లల్ని దేవుని సన్నిధికి తీసుకెళ్ళావు, లేదా మీ ఇంటి వాళ్ళందరూ దేవుని సన్నిధికి తీసుకెళ్తావు. అలాగనే పని చేసే వాళ్ళు మాత్రము, దాసుని, దాసురాలు మాత్రము మీరు పని చేయండి, మీకు జీతం ఇస్తున్నా కదా నేను, పని చేయని చెప్పేసి వాళ్ళకి పని అప్పగించి ఆదివారము నీ వెళ్ళి దేవుని సన్నిధిలో కూర్చుంటావు. అది మంచిది కాదు. నీతో పాటు వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. నీ కుమారుడు కానీ కుమార్తె కానీ నీ ఇంటి వాళ్ళు కానీ పరదేశి కానీ నీ దాసుడు కానీ
దాసురాలు కానీ ఎవరైనా సరే వాళ్ళు కూడా దేవుని సన్నిధిలో ఉండాలి. వాళ్ళు కూడా రక్షణ పొందాలి. వాళ్ళు కూడా దేవుని రాజ్యాన్ని సంపాదించుకోవాలి. వాళ్ళు కూడా దేవుని ఒక ఆశీర్వాదం పొందాలి. ఇక్కడి నుంచి వాక్యం ఉంటున్న నీవు నీ కుటుంబస్తులందరూ దేవుని సన్నిధిలో ఉండండి. నీ కాడ ఉన్న దాసుడు దాసురాలు పరదేశి, నీ ఇంట్లో ఉన్న పరదేశి ఎవరైనా సరే ఏ పని చేయకోకుండా వాళ్ళు కూడా నువ్వు దేవుని సన్నిధికి తీసుకెళ్ళు. దేవుడు నీకు రావాల్సిన ఆశీర్వాదం ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించును కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. ఇన్న వాక్యం హృదయంలో ఉంచుకొని ప్రభా వాళ్ళు కుటుంబస్తులు తండ్రి పనిచేసే వాళ్ళు దాసులు దాసురాలు పరదేశి తండ్రి ఇళ్ళలో ఉన్న పరదేశి ఎవరైనా సరే వాళ్ళు కూడా పని చేయించుకోకుండా వాళ్ళు కూడా దేవుని సన్నిధికి తీసుకెళ్ళి అందరూ కలిసి దేవుని ఆరాధించే భాగ్యం దయచేయమని, అందరూ రక్షణ పొందే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.